స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం ఉప్పలమర్తి పంచాయతీలో 2 ఏళ్ల కూటమి పాలన అభివృద్ధి సంక్షేమం ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. చిల్లకూరు మండలంలోని రెడ్డపల్లి గ్రామంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా చేనేత కార్మికుల దినోత్సవం. గూడూరు పట్టణంలోని శ్రీ అలఖనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్న గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల పండ్లు కూరగాయలతో పార్వతీదేవికి శాకాంబరి అలంకారం. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం ఉప్పలమర్తి పంచాయతీలో 2 ఏళ్ల కూటమి పాలన అభివృద్ధి సంక్షేమ ఇంటింట ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంకా సమస్యలు ఏవైనా ఉంటే తెలియజేయాలని కోరారు. సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 4,22,420 రూపాయల చెక్కులను 9 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఈ పంచాయతీలో 393 పెన్షన్లు అందిస్తున్నామని, అన్నదాత సుఖీభవ, 160 మంది తల్లికి వందనం, 116 మంది ఆటో డ్రైవర్ల సేవలు, 21 మందికి నగదు జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతమంది మీడియా పెట్టి అంతమంది ఉద్యోగులు ఒక్కరు తీసుకొచ్చాడు మీ ఓటు నుంచి ఓటు ఓకే సార్ అయిపోయింది సార్ తీసుకున్నా ఏముండే మీ ఊర్లో ఇష్యూ చెప్పన్నారు చెప్పండి. మీరు బీజేపీ కదా అంటే మనంతా మీరంతా రోజు పోయి మా ఊళ్ళు మీరంతా పోయి ఓటు అడిగాం కదా, ఏం చేస్తామని చెప్పాం, ఏం చేసాం, ఏం చేయాలి ఎప్పుడు నాలుగు ఓకే రైతు భరోసా 20,000 రూపాయలు. ఓకే ఓకే. ఇంతకుముందు ట్రాక్టర్ ఒకటి ఇచ్చామా? చెప్పిన ప్రకారం చేసాం కదా, ఇబ్బంది లేదు కదా. ఏదైనా చేయాలంటే చెప్పండి, మేము కూడా సీఎం గారికి తీసుకెళ్తాం. మీరు పంపించారన్నా మా చేయకూడదు. పూలు ఆపేసి జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా చిట్టమూరు మండలంలో 7 చెక్కులు వచ్చాయి. దాంట్లో ఎమ్మెల్యే గారు ఒప్పులతో ఇస్తాం బాగుంటుంది, అందరూ మధ్య తెలిస్తే సీఎం గారు ఏం సహాయం చేసిన తెలుస్తాం. చూడాలా నేలకొట్టి దేవాష్. ఓకే సార్. సర్వారెడ్డి జానకి మల్ల. ఓకే సార్. ఇక్కడ సైడ్ సైడ్ నేను చేసేవరా ఈ రోజు మీరు వచ్చిన దానికి ఓడుంటే ఎంత సంతోషపడి కిసార్ వస్తాడు.
ఉడుకు తెచ్చిపోయింది అది సార్ సాయం చేస్తారు అంటే మేము తక్కువ ఇవ్వడం తక్కువే అబ్బాయి అట్లా పార్టీ చేశాడు తీసుకోండి ఇంకేమైనా అవసరమైనా వీళ్ళకి వదలటం లేదు ఇది ఒక రోజు దయచేసి ఇప్పుడు వాళ్ళని పంపిస్తాను దగ్గరికి 5 మందిని వచ్చినారు నాకు రాలేదు వాకాటికి వస్తే తర్వాత వాకాడు సరే ప్రసన్న లేడు కదా ఇప్పుడు ఇంటిపేరు ఎవరినైనా సునీల్ ఎమ్మెల్యే గారు నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఉప్పలమర్తి పంచాయతీలో పెద్దలు పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారు, అలాగే పెద్దలు ట్రస్ట్ ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి గారు, అలాగే యువ నాయకుడు మా సునీల్ రెడ్డి గారు, అలాగే అన్న పెద్దలు సుధాకర్ అన్న గారు, పార్టీ కార్యదర్శి చిన్నారావు గారు, బీజేపీ నాయకులు అన్నగారు రత్నయ్య గారు, అలాగే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మా సేనమామ, అలాగే మా అంకయ్య, అలాగే మా గోపి గారికి, అలాగే మురళి, ఇంకా బలరామన్న, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి మా చిట్టమూరు మండల పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు. కస్తూరయ్య కూడా సొసైటీ అధ్యక్షుడు కస్తూరయ్య కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఉప్పలమర్తిలో ఈరోజు డోర్ డోర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ఈరోజు మా నాయకులందరూ కూడా ఇక్కడ గ్రామాల్లో మమ్మల్ని తిప్పారు. చాలా సంతోషం ఉంది. ఎందువల్లంటే ఈరోజు ఇంతకుముందు ఉప్పలమర్తి వేరు, ఇప్పుడు ఉప్పలమర్తి వేరు. మేము వచ్చిన తర్వాత దాదాపు 7 కోట్ల రూపాయలతో ఈ గ్రామంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కార్యక్రమాలని శాంక్షన్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ ఊర్లో సిమెంట్ రోడ్డు అంటే వేశారంటే అది ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో తప్ప గతంలో కూడా ఎప్పుడు జరగలేని విషయాన్ని కూడా మరొకసారి మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. పనిచేసే గవర్నమెంట్ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. గతంలో ఎవరు చేయలే. మేము అదే చెప్తున్నాం. మా బీజేపీ వాళ్ళు కానీ, మా జనసేన నాయకులు కానీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మీరు ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేశాం, ఈ ఊరులో ఏమేం చేశామో చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పుకోవడం తెలియజేస్తున్నా. అట్లా చెప్పకుండా ఊరికే పాంప్లెట్ ఇస్తే వస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఇంటిని తిరిగి ఇదమ్మా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఇదో మీ ఇంట్లో రైతు భరోసా వచ్చింది, మీ ఇంట్లో తల్లికి వందనం ఇంతమంది బిడ్డలకి పడింది, మీకు పెన్షన్ 3,000 ఉంటే ఏకదమ్మ 1000 రూపాయలు మేము పెంచాం, అలాగే మీకు గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరూ 3 పార్టీ లీడర్లకు ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ ఈ ఊర్లో పెన్షన్లు దాదాపు ఈ పంచాయతీలో 393 మందికి దాదాపు నెలకి 16,77,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే అన్నదాత సుఖీభో కింద ఈ గ్రామంలో దాదాపు 160 మంది రైతులకు 43,20,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మోడీ గారి సహాయ సహకారాలతో. అలాగే తల్లికి వందనం దాదాపు 116 మందికి ఇక్కడ 41,40,000 రూపాయలు ఈ యొక్క ఉప్పలమర్తి పంచాయతీలోనే ఇస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో దాదాపు 21 మందికి 3,15,000 రూపాయలు ఇచ్చాం. ఇక్కడ మా నాయకులు తెలియజేస్తున్నాను, ఎవరెవరు ఆటో డ్రైవర్ డబ్బులు పడ్డాయో అవన్నీ కూడా మీ నోట్లో ఉండాలి ఆ పేర్లు. ఊరికే గవర్నమెంట్ ఇచ్చేది కాదు. నేను చెప్పేది ఒకటి, నాయకులందరూ కూడా ఏ ఇంట్లో మన గవర్నమెంట్ మోడీ, పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఇంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఎంత ఉపయోగం వచ్చిందో ఖచ్చితంగా బూత్ కమిటీ కన్వీనర్ నుంచి గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, అనుబంధ సంఘ నాయకులు, ఈ గ్రామంలో పెద్దలు అందరూ కూడా మీరు నేను పోతుంటే చెప్పాలా, మీ ఊర్లో ఇచ్చిందా, మీ ఇంటికి ఇచ్చామని చెప్పాలా. అది తెలియకుండా ఉన్న మాత్రం ఇబ్బంది. ఎందుకంటే మనం చేసినవి చెప్పుకోపోతే ఇబ్బంది. అవతల చెప్పేదానికి ఏం లేదు, అయినా కూడా మనం ఏదో చేయలేదని చెప్పి ఉంటే మాట్లాడుతుంటే ఎక్కడెక్కడ మనం చేసి చెప్పుకోలేకపోతే అది మన తప్పు తప్ప వేరేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే శ్రీనిధి కింద ఇక్కడ మొత్తం ఆడవాళ్ళందరూ కూడా దాదాపు 4,54,00,000 రూపాయలు ఈరోజు ఇక్కడ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇరిగేషన్ కింద 6 పనులు ఇక్కడ చేశాం. దాదాపు 28,43,000 రూపాయలు ఇక్కడ ఇరిగేషన్ కింద మనవాళ్ళు వర్క్ చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే సీసీ రోడ్లు ఈ 2 సంవత్సరాల్లో 5 రోడ్లు
ఇక్కడ దాదాపు 30 లక్షలు పెట్టి ఇక్కడ ఈ పంచాయతీలో సీసీ రోడ్లు వేసామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈ ఆర్డబ్ల్యూఎస్ దాని మీద ఆర్డబ్ల్యూఎస్ మీద ఒక బోరు కూడా 1,20,000 రూపాయలు పెట్టి వేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే అంగన్వాడీ స్కూల్ అలాగే టాయిలెట్స్ రిపేర్స్ కూడా 53,000 రూపాయలతో చేయించామని చెప్పి చేయించలేదా? చేయించామా? అది శాంక్షన్ అయింది కదా, శాంక్షన్ అయింది కాబట్టి చెప్తున్నా. అది కూడా గమన చేయించమని చెప్పి కూడా సినిమా తెలియజేస్తున్నా. అలాగే మర్లపూడి జంగాలపల్లిలో కూడా కొత్త ట్యాంక్ కూడా ప్రపోజల్ పెట్టినాం. అది ఒక 45 లక్షలకి ప్రజలు పెట్టామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆదుకునే విధంగా ఈరోజు ఈ యొక్క ఊర్లో ఒక ముగ్గురికి దాదాపు 2,40,000 రూపాయలు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడే జీలకర్ర శ్రీనివాస్ 1,20,000 రూపాయలు ఇచ్చాం. అలాగే జీలకర్ర మల్లికార్జున 1,17,000 ఇచ్చాం. అలాగే శ్రీరామ్ వెంకటేష్ 20,000 రూపాయలు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మొత్తం మీద ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పేదాన్ని కూడా చాలా గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదో ఊరికే ఎమ్మెల్యే వచ్చాడు ఊరికే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వద్దు. ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఉన్నటువంటి పనులు మనమే చేశాం. నాకేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏ గ్రామంకి వెళ్ళినా మనం వేసిన రోడ్డు తప్ప అవతల వేసిన రోడ్డు లేదు, అవతల డ్రైన్స్ లేవు. అలాగే ముఖ్యంగా ఈ గ్రామానికి వస్తే చాలా మంది డ్రైన్స్ అడిగారు. ఇప్పుడే ఒక ఆడవాళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడ తీసుకొని వచ్చి చూపించారు ఒక ఇష్యూ కూడా. కాలువ కూడా ఆల్రెడీ ఆర్డబ్ల్యూసీతో మాట్లాడాను. ఒక 20 లక్షలకి రోడ్డు డ్రైన్స్ కూడా మేము పెట్టామని చెప్పి కూడా చెప్పారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా చిట్టమూరు మండల ఎంఆర్ఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ ని త్వరగా పరిష్కరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందించాలా మా ఎంఆర్ఓ గారిని. ఎందుకంటే తమాషా విషయం కాదు, రెవెన్యూలో 20 సంవత్సరాలు పెండింగ్ ఆ రోడ్లో ఒక ఇష్యూ నిన్న చెప్పిన తర్వాత ఇమ్మీడియట్లీగా అది చేసేసాడు. అంటే అవతల ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, జనాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేగా నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేగాని పార్టీలను చూస్తే అది ఇబ్బంది. ప్రజలకు ఉపయోగపడతారు లేదా పేదవాడికి ఉపయోగపడతారు లేదా అది చేయాల్సిన బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవేళ వాళ్ళంతకుముందు వైఎస్ఆర్సీపీ కోర్టు చేసినా ఇకనైనా మారి ఇన్ని సంవత్సరాలు మాకు ఎవరు చేయలేదు, మా గవర్నమెంట్ అంటే మాకు చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు, ఆరూరు సంబంధించిన మా పార్టీ నాయకులు, పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ వర్క్ జరిగిందని మారి వేస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. అంటే మనవాళ్ళకు ఉండదు, ఎందుకంటే అనుభవించారు గౌరవాలతో బాధలన్నీ మనవాళ్ళకి కొద్దిగా బాధలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మన పేదవాళ్ళ విషయంలో చేయాలి, ఒకరి కోసం కాదు మనం చేయాల్సింది చేయాలా. అలాగే కొత్తగా మా ఎంపీడీఓ గారు వచ్చారు, ఆమె కూడా విజయలలిత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంటనే లైట్లు అడిగిన వెంటనే అక్కడ కూడా 3 రోజుల్లో లైట్లన్నీ కూడా వేస్తామని కూడా చెప్పారు. ధన్యవాదాలమ్మా. అలాగే సెక్రటరీ, ఈ ఊరి సెక్రటరీ కూడా బాగా పనిచేస్తామని చెప్పి కూడా మా ఊళ్ళందరూ కూడా చెప్తున్నారు. అధికారులు ఎక్కడ కూడా బాగా పనిచేస్తే పేదవాళ్ళ కష్టాలు ఆల్మోస్ట్ తీరుతాయి, ఇబ్బంది లేదు. అలాగే మీకు మంచి పోలీస్ ఎస్ఐ గారు కూడా వచ్చారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. నేను చెప్పేది ఒకటే, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు కూడా చిన్న తప్పు అయితే చేయరు, చేసినా భయపడతారు. ఇప్పుడు అద్దెప్పుడు విషయం చెప్తున్నారు, మేము గెలిచి 2 సంవత్సరాలు అయితే ఇంకా భయపడుతున్నారు. నాకు అన్యాయం ఉంది. అవతలుడు ఎప్పుడో ఉంటే ఆయన జులుం చేస్తే వీళ్ళు ఇంకా కూడా ఎవరు ఆయన ఉద్యోగస్తులు మళ్ళీ పనిచేస్తున్నాడు, తలారిగా పనిచేస్తున్నాడు. ఆయన మట్టి తోలుకున్నాడు కానీ మా వాళ్ళు తోలంటే భయం ఉంటాయి ఆయన చూసి. వాళ్ళకి శ్రీనివాసు చెప్తున్నాడు మధ్యప్పుడే ఎంఆర్ఓ గారు అట్లా పరిస్థితి లేదు, ఎంఆర్ఓ గారు మంచోడు. ఎంఆర్ఓ గారు ఏమంటే అదే చెప్తున్నా, ఎంఆర్ఓ గారితో ఏమంటే ఆయనతో డిస్కస్ చేయండి. అధికారులతో ముందు మాట్లాడిన తర్వాత మా నాయకులకి చెప్పమని చెప్పి నేను తెలియదు. డైరెక్ట్ గానే గ్రామ పార్టీ నాయకులందరూ కూడా మీకు అధికారాన్ని అటాచ్ చేస్తా. మీరు ఎవరో దగ్గర చేయలు కొట్టుకొని ఆయన వస్తేనే పైన అవుతుంది, ఈయన వస్తేనే పైన అవుతుంది. మనకి ఈ గ్రామంలో ముఖ్యమైన లీడర్స్ తెలుగుదేశం ఒక ఆయన, బీజేపీ ఒక ఆయన, జనసేన ఒక ఆయన, వీరు ముగ్గురు ఉంటే ముగ్గురికి నేను ఎంఆర్ఓని, అలాగే మా ఎస్ఐ గారిని, మా ఎండిఓ గారిని, అలాగే ఆర్డబ్ల్యూసీ ఏఈ గారిని, అలాగే హౌసింగ్ సంబంధించిన వాళ్ళని, అలాగే ఏపీఓ గారిని అందరినీ పరిచయం చేస్తా. ఖచ్చితంగా మీరు వెళ్ళి మాట్లాడండి వాళ్ళతో. మేము మళ్ళీ చెప్తున్నా, గ్రామంలో ఉండే పేద లీడర్స్కి డైరెక్ట్ గా మీరు వెళ్ళి నాయకులు అధికారులతో మాట్లాడండి.
మీరు అట్లా లేకుండా మేము పాత వ్యవహారంలాగా ఎవరు దొరికిపోతాం చీకట్టుకుంటాం, ఆయన ఇంట్లో బయటకు వచ్చాను మాకు పని అంటే అది నేనైతే అట్లాంటి ఎంకరేజ్ చేయను కూడా. మీరు లీడర్గా ఎదగాల, గ్రామాల్లో పేద వర్గాలు లీడర్గా ఎదగాల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లీడర్గా ఎదగాల, అదే నా ఉద్దేశం అని చెప్పి నేను మళ్ళీ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. అటు చేనేత కళ ఎంతో ప్రాముఖ్యమైనదని, ప్రభుత్వాలు వీరికి రాయితీలను కల్పించి ఆదుకోవాలని ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ నిర్మల తెలియజేశారు. చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా రెడ్డపల్లిలోని చేనేత కార్మికులను వారు ఘనంగా సన్మానించారు. చిల్లకూరు మండలంలోని రెడ్డపల్లి గ్రామంలోని చేనేత కార్మికుల దినోత్సవాన్ని ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ నిర్మల మాట్లాడుతూ చేనేత కళ ఎంతో ప్రాముఖ్యమైనదని, ప్రభుత్వాలు వీరికి రాయితీలను కల్పించి ఆదుకోవాలని తెలియజేశారు. అనంతరం చేనేత కార్మికులను వీరు ఘనంగా సన్మానించారు. చేనేత మగ్గాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి సెక్రటరీ విష్ణువందన, ఎడిటర్ పవిత్ర, జాయింట్ సెక్రటరీ డాక్టర్ దివ్య, దీప, శశిరేఖ, స్థానిక టీడీపీ నాయకులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంత పడుతుందో ఒకసారి నార్మల్గా అడుగు, ప్రైస్ ఎంత పడుతుంది? అక్క ఫోన్ చేసి మేడం అట్లా తీసుకోండి. పిల్లలు బాగున్నారు అందరూ. రెట్టపల్లిలో ఇలా చేనేత కార్మికులు ఉన్నారని చేస్తారని మాకు అసలు తెలియదు. ఈ మధ్య ఒకరు మా ఇంటికి వచ్చినప్పుడు మాట వరుసకు అన్నారు, అక్కడ కూడా చీరలు ఉంటాయమ్మా చేస్తారు అని. అంతేగాని మాకు అసలు ఇప్పుడు చెన్నూరు, వెంకటగిరి అంత ఫేమస్ అయ్యి మరి రెట్టపల్లి ఇంత దగ్గరగా టౌన్కి దగ్గరగా ఉంది, మరి ఎవరికి తెలియకుండా ఎందుకుందో నాకు నిజంగానే బాగా ఆశ్చర్యంగా ఉంది. మరి మీరు ముందుకెళ్ళి పబ్లిసిటీ తెచ్చుకోలేదా, లేకపోతే చేయడం వరకే చాలులే మనకి ఇది చాలనుకున్నారా? నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంతమంది మహిళలు వచ్చారు, ఒకరు కూడా చేనేత చీర కట్టుకురాలేదు. అదే కావాలి మైనస్ పాయింట్ ఈ ఊరికి. మహిళా సాధికారిత అంటే ఎలా, ఇలా కదా తెలియజేయాలి. మన అందులో మన పక్క ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు కాటన్ చీరలు ఎక్కువ కడతారు. అది చేనేతవే ఉంటాయి మనకి ఎక్కువగా. ఇప్పుడు రకరకాల కాటన్స్ వస్తున్నాయి అనుకోండి, ఎక్కువ కాటన్ చీరలే కట్టేవాళ్ళం మనం, ఎక్కడో ఏందో దప్పనిచ్చి. ఇప్పుడు రకరకాల కాటన్స్ వచ్చాయి, వాళ్ళు పడే దానివల్ల హ్యాండ్లూమ్ కాకుండా పవర్లూమ్ వచ్చిన దానివల్ల హ్యాండ్లూమ్ వాళ్ళు పడే కష్టాలు ఇప్పుడు బయట వస్తున్నాయి. గవర్నమెంట్ సహకారం అందిస్తున్నా అది పూర్తిగా అందదని నా ఆలోచన, అందడం లేదనేది నా ఆలోచన. కాబట్టి ముందు మనకు ఏదైనా ఒక బిజినెస్ చేసి పెట్టినప్పుడు పబ్లిసిటీ అనేది చాలా కావాలి మనకు. మరి అన్నోళ్ళందరూ ఇక్కడ మాకు తెలియదు, ఇక్కడ చేస్తున్నారని కూడా గూడూరులో చెన్నూరు మళ్ళీ ఫేమస్గా పేరు వచ్చేసింది. కాబట్టి ముందు అదే తెలియదు మాకు, ఇక్కడ మార్కెటింగ్ ఎక్కడ అది ఏంది ఇవన్నీ మాకేమి అసలు ఏమి అవగాహన కూడా లేదు. ఫస్ట్ టైం నిన్న నిర్మల చెప్పింది చేనేత దినోత్సవం అక్క ఏమైనా చేస్తాం మనం ప్రోగ్రాము, ఎక్కడ చేద్దాము, వెంకటగిరికి పోతామా, చెన్నూరికి పోతామా, ఈ ఊరికి పోతామా అంటే నేను చెప్పాను అవన్నీ పేర్లు వచ్చే జనాల్లో తీసుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ పేర్లు వినున్నాము. రెట్టపల్లి అనేది అసలు మనకు తెలియదు. ముందు రెట్టపల్లికే పోదామని చెప్పి నేను గట్టిగా కూడా చెప్పాను.
నిర్మల కూడా అంతేక బాగుంది ఐడియా, మనం అక్కడికే పోదాంలే, అసలు ఇప్పటి వరకు అసలు తెలియదు రెట్టపల్లిలో చీరలు నేస్తారని చేస్తున్నారనేది అని చెప్పి, అందుకని మాకు ఇక్కడికి రావడం జరిగింది. గూడూరులో మాది ఆంధ్ర మహిళా మండలి క్లబ్బు మరియు ఇన్నర్ వీల్ క్లబ్కి సంబంధించిన మహిళలు మేము ఇక్కడికి వచ్చిండేవాళ్ళము. ఆంధ్ర మహిళా మండలి రెండు కూడా డాక్టర్ రోని గారు అందరికీ తెలుసుంటారు. ఆమె ఆధ్వర్యంలో ఈ రెండు సంస్థలు జరుగుతూ ఉంటాయి. ఇది మేము ఇన్నేళ్లలో పెట్టినప్పుడు ఇదే ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం చేయాలనుకుని చేనేత కార్మికులని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నిర్మల ఆలోచన ఇది. నిర్మలకి మా రెండు సంస్థల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇంత మంచి అరేంజ్మెంట్లు చేసినందుకు సూర్యనారాయణ గారికి కూడా మా రెండు క్లబ్ల తరఫున ధన్యవాదాలు. ఎంత మంచిగా పెట్టినట్టున్నారు. మా గ్రామానికి వచ్చేసి చేనేతల్ని మీరు ఇంత ఘనంగా సత్కరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అందరికీ. ఇదే కార్యక్రమం ఎల్లప్పుడూ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని పదే పదే కోరుకుంటున్నాం. చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా అందరూ ఈ రోజుని చేసుకుంటూ ఉంటారు కార్మికులందరూ కూడా. గత 2015 స్వామికి సమర్పిస్తారు. అటువంటివి కూడా నారాయణవనం వాళ్ళు నారాయణవనం అది చేస్తాం. ఊరికి ఇక్కడికి పెద్ద దూరం కూడా లేదు, అయినా కానీ మనకు తెలియదు కాబట్టి కొంచెం మార్కెటింగ్ కూడా ఇచ్చుకుంటే మనం ఇంకా బాగా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అందరూ కూడా 2015 నుంచి ప్రతి ఏటా ఏంటంటే ఇది 12వ సంవత్సరం జరుపుకుంటున్నారు. అప్పటి నుంచి ఇంకా అందరూ కూడా ఈ కార్యక్రమం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, ప్రతి ఏటా దీన్ని చేసుకుంటున్నారు అన్నమాట. ఈ రోజుని పురస్కరించుకోవాలి. వీళ్ళు ఏంటంటే మనము చాలామంది అనుకుంటుంటారు అన్నమాట ఈ శారీస్ అనేసి. మేము కూడా ఏంటంటే చాలా వరకు హ్యాండ్లూమ్స్కే ప్రయారిటీ ఇస్తుంటాం అనమాట. 60 to 70% వరకు ఎవ్రీడే కూడా మేము హ్యాండ్లూమ్స్కే ప్రయారిటీ ఇస్తుంటాం కట్టుకోవటానికి. అందరూ కూడా ఈరోజు హ్యాండ్లూమ్ డే సందర్భంగా మా వాళ్ళందరూ కూడా హ్యాండ్లూమ్లోనే వచ్చారనమాట. అది దాన్ని కాపాడేదన్నమాట. ఇది మనం మామూలుగా అనుకుంటుంటారు అందరూ కూడా. ఎకో ఫ్రెండ్లీ కూడా, ఇది మట్టిలో కూడా మంచిగా కలిసిపోతూ ఉంటుంది, అన్ని విధాలు కూడా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఎండకి కానీ అన్ని విధాలు కూడా. కాబట్టి చేనేత వస్త్రాన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేసి మేము ఇక్కడికి వచ్చాం, విజిట్ చేసాం. చాలా బాగున్నాయి శారీస్ కూడా, అంతా కూడా రత్నాల దగ్గరికి కూడా వెళ్తున్నాం, చూస్తున్నాం అన్నీ కూడా. మాది యాక్చువల్గా నగిరి అన్నమాట మా ఊరు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నగిరిలో ఏంటంటే మామూలుగా చేనేత వస్త్రాలు ఎక్కువ అనమాట. అక్కడ మగ్గంతోనే నేస్తూ ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా మగ్గం మీద నుంచే తెచ్చుకుంటుంటాం మేము. గుడ్డలు కూడా బాగానే ఉంటాయి అక్కడ. సో అందుకని ఇక్కడ ఇన్ని రోజుల నుంచి మాకైతే ఇక్కడ అక్కడే ఉంది అనేది తెలియదు. మన చిల్లకూరు జిల్లాలో, అదే చిల్లకూరు మండలంలో మన రెట్టపల్లిలో ఇలా ఒకటి ఉందనే తెలియదు. ఇంత మంచిగా చాలా చేస్తున్నారు ఇక్కడ. ఈరోజు అదే విజిట్ చేయడానికని మేము వచ్చాము. అందరూ కూడా ఇది ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇలా యూజ్ చేయడం బాగుంటుందని, అందరూ కూడా దీన్ని వాడుకలో తీసుకురావాలని మోడీ గారు అయితే ఇదే పనిగా మనకు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు. సో వాడుకలో తీసుకోరండి అనేసి. ఈ మధ్య మొన్న బ్రాహ్మణి గారు కూడా మంగళగిరిలో కూడా అందరూ కూడా ఆమె ఫాలో అవుతూ శారీస్ అవన్నీ కూడా కట్టుకోవడం కానీ తీసుకోవడం కూడా ఒకే లాంటి. అందుకని దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకలోకి తీసుకొస్తే బాగుంటుంది అనేసి, చేనేత కార్మికులకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ రెట్టపల్లిని గుర్తించి, రెట్టపల్లిలో 35 మగ్గాలు 40 మగ్గాలు దాకా ఉన్నాయి కదా, 40 మగ్గాలు దాకా ఉన్నాయి. అయినా సరే ఇప్పటికీ ఎవరు ఒక్కరైనా ఈడ ఉంది అక్కడ మా ఇది రాలేదో మేడం గారు అన్నట్టు మా నుంచి తెలియలేదో ఎట్టయితే మా మేడం గారు వాళ్ళు వచ్చారు ఇంత ఇది చేశారంటే మెయిన్ అదే ముందు పాయింట్. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మా మగ్గాలు వస్తే ఆ విషయానికి వస్తే ఏందో జరిగిపోతూ ఉంది. కూలీలు తక్కువ, వాళ్ళు ఇచ్చేది మేము నేయడము ఈయడము, వాళ్ళు ఇచ్చింది మేము తీసుకోవడము, ఇంత కూలీ అంతే. 10 రోజులు నేస్తే ఒక 2000 3000, కష్టపడి 2 భార్య భర్తలు నేస్తే ఇంకొక 2000 ఏమో. అది ఇంకా ఫ్యామిలీ ఎలా జరగద్ది? అవన్నీ మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాము. ఇవన్నీ మీరు ముందుకు తీసుకురావాలి, మాకు బాగా ఇన్కమ్ వచ్చేలాగా చేయాలి. అంతకంటే ఇంకేమో నాకు తెలియదు. వాళ్ళు
ప్రమోట్ చేసేదానికోసమని మనకు ఆగస్ట్ 1 నుంచి 7th వరకు తల్లిపాల వారోత్సవాలు అని కార్యక్రమాన్ని పెట్టున్నారు. దాన్ని అందరూ స్పందించి ప్రతి ఒక్క చోట ఈ తల్లిపాల వారోత్సవాలను అందరూ ఫాలో అవుతున్నారు. అందరికీ ప్రజలకు అవగాహన కల్పించడానికి కోసమని ఇది ముఖ్యంగా పెట్టారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ పేద రోగులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము వచ్చి వాళ్ళకి కొద్దిగా ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి వాళ్ళకి అవగాహన కల్పించడానికని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోని ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. దానికి మాకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మేడం వాళ్ళు, షరీనా మేడం వాళ్ళు ఇప్పుడు మాకు సహకారం అందిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. ముఖ్యంగా తల్లిపాలు అనేది భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోవాలి. కొంతమంది వీలు కాదని అనుకుంటారు వర్కింగ్ ఉమెన్, వాళ్ళకు కూడా చాలా ఇప్పుడు ఫెసిలిటీస్ చెప్తా ఉన్నారు. వాళ్ళకంతా కలెక్ట్ చేసి బ్రెస్ట్ మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, కొంతసేపు అయితే బయట కూడా పెట్టుకొని వాళ్ళ ఆఫీస్కి పోయి వచ్చిన దాకా పాలు కలెక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ పాలే బిడ్డలకి ఇచ్చేలాగా అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరూ వర్కింగ్ ఉమెన్ కూడా ఈ తల్లిపాలు బిడ్డలకి ఇచ్చేలాగా మమ్మల్ని ప్రమోట్ చేయడానికని మేము వచ్చున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అవ్వాలి. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బాలు కొనాలంటే ఎంతో కాస్ట్ అవుతుంది. వాళ్ళకి ఒక్క వారానికే ఎన్నో వందల రూపాయలు ఖర్చులు అయిపోతాయి. భగవంతుడు పేదవాళ్ళ కోసరంగా ఈ పాలని సృష్టించాడు. తల్లిపాలు కనీసం 2 గంటల తర్వాతనే బిడ్డలకి పట్టించాలని ఇప్పుడు చెప్తున్నారు. అంతకు ముందర 3 రోజుల వరకు ఆ ముర్రు పాలని అవి పారబోసేసేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా 2 అవర్స్ తర్వాతనే సిజేరియన్ ఆపరేషన్ అయిన వాళ్ళకు కూడా కొంచెం పక్కకు బొల్లిచ్చి 2 గంటల తర్వాతనే పాలు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొదటగా వచ్చే ముర్రి పాలు అంటారు, కొలాస్ట్రమ్ అంటారు. దాంట్లో ఎంతో ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. దాంట్లో మామూలు పాల కన్నా కూడా మనకు బర్రెలకు వచ్చే జున్ను పాలు మనకి ఎంత చిక్కగా, ఎంత టేస్టీగా, ప్లస్ ఎంతో న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ముర్రి పాలు అనేది మాత్రం వేస్ట్ పోనీయకుండా బిడ్డలకి ఇవ్వాలి. అదే మనకి ఇక్కడికి డాక్టర్లు, నర్సులు అందరూ కూడా ఈ పేషెంట్స్కి ప్రతి ఒక్కరికి డెలివరీ అయినాక 2 గంటలకే పాలు పట్టించేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి వీళ్ళు కూడా కోఆపరేట్ చేసి దాన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు. ఎందుకంటే తల్లిపాలు తాగిన బిడ్డలకి ఐక్యూ అంటే బ్రెయిన్ బాగా డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళకి జ్ఞాపక శక్తి అయితే కానీ బాగా తెలివిగా ఉంటారు బిడ్డలు. డబ్బా పాలు వాడే బిడ్డల కన్నా కంపేర్ చేస్తే వాళ్ళు అన్నీ స్టడీ చేసే చెప్తున్నారు, ఊరికే చెప్పేది కాదు. ఐక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి పెరుగుదల వచ్చే కొద్దీ వాళ్ళకి బ్రెయిన్ బాగా పనిచేసి చదువుల్లో కానీ అన్నింటిలో, ఆటల్లో అన్నీ ఉత్సాహంగా బాగా ఉండేదానికి ఈ తల్లిపాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ చెప్తారు ఫార్ములా మిల్క్ కూడా తల్లిపాలతో సమానంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుందని. కానీ తల్లిపాలకు రీప్లేస్మెంట్ అంటూ ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత దీనివల్ల సడన్ డెత్స్ వస్తాయి పిల్లలకి. కొంతమందికి తెలియకుండా బాగా నిద్రపోతూ ఉంటారు, సడన్గా చనిపోతారనమాట. అలాంటి సడన్ డెత్ సిండ్రోమ్ అంటారు. అవి కూడా తల్లిపాలు ఇచ్చే బిడ్డలకి కంపేర్ చేస్తే డబ్బా పాలు ఇచ్చే బిడ్డల కన్నా తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే వాళ్ళు బాగా సక్ చేసినందువల్ల జా డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మోషన్స్ అని చిన్న చిన్న ఫీవర్లు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే మనము డబ్బా పాలు కలపాలంటే ఎన్నో ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఆ సీసాలు కరెక్ట్గా బాయిల్ చేస్తారో చేయరో, కొంతమంది కరెక్ట్గా చేయరు. అవి అట్లాగే మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటే దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి ప్రమాదం కూడా అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా బిడ్డకి పాలు తల్లి ఇచ్చేసినందువల్ల ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఎక్కడికి కావాలన్నా బిడ్డను వేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. అదే డబ్బా పాలు ఇచ్చే వాళ్ళైతే అన్నీ రెడీ చేసుకొని ఒక మోతలాగా, అట్లా కాకుండా ఎంతో కన్వీనియంట్గా కూడా ఉంటుంది. అట్లాగే దీంట్లో వల్ల మనకు గర్భసంచి తొందరగా ముడుచుకొని పీపీహెచ్ అంటారు, బ్లీడింగ్ అవ్వకుండా కూడా, ఓవర్గా బ్లీడింగ్ అవ్వకుండా కూడా ఆపుతుంది. అట్లాగే ఇది న్యాచురల్ కాంట్రాసెప్షన్ లాగా పాలిస్తూ ఉండే అన్ని రోజులు చాలామందికి ప్రెగ్నెన్సీ రాదు, కొంతమందికి అసలు డేట్స్ కూడా రావు. కాబట్టి మనం ప్రత్యేకంగా గర్భ నిరోధకానికి మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఇదే న్యాచురల్గా గర్భ నిరోధకంగా కూడా ఉపయోగపడుతుంది. తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి వెంటనే గర్భం రాదు. అలాగే పాలు ఇవ్వని వాళ్ళకైతే మళ్ళీ 2వ నెలకే 3వ నెలకే కూడా తిరిగి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుంచుకొని తల్లిపాలు అందరూ కూడా ఇవ్వాలి. అట్లాగే తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు కంపేర్ చేశారు స్టడీస్లో. ఏమొస్తుందంటే తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి క్యాన్సర్ తక్కువ వస్తుంది, పాలు ఇవ్వని తల్లులకి
బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని కూడా స్టడీస్ తెలిపాయి. కాబట్టి దానికి కూడా అది కూడా మంచిదే అవుతుంది. అట్లాగే అయితే కొన్నిసార్లు మనం బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే రిట్రాక్టెడ్ నిప్పుల్ అని ఉంటుంది, వాళ్ళకి బై బర్త్ ఆ నిప్పుల్ అనేది లోపలికి పోయి ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలోనే దాన్ని కొంచెం వీలు పడినప్పుడు కొంతమందికి బయటికి లాగుతూ ఉంటే వచ్చేస్తుంది, కొంతమందికి అయితే పర్మనెంట్గా అది రిట్రాక్టెడ్గానే ఉండిపోద్ది. అవి కూడా మనం చేయించుకోగలిగితే ముందుగానే ఆ రిట్రాక్టెడ్ నిప్పులకు కూడా సర్జరీ లాంటివి చేయించుకొని పాలు ఇచ్చే బిడ్డలకి రెడీగా నిప్పుల్స్ చూపించి పెట్టుకుంటే కూడా మంచిది. అట్లాగే కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేవాళ్ళు కూడా బిడ్డలకి పాలు ఇవ్వకూడదు. ఎయిడ్స్ ఉండేవాళ్ళు కానీ, జాండీస్ వాళ్ళు కానీ, అలాగా కొన్ని జబ్బులకు మాత్రమే బ్రెస్ట్ మిల్క్ కాంట్రా ఇండికేటెడ్గా ఉంటుంది. కొంతమందికి గడ్డలు గట్టిపోయి యాప్సిస్ లాగా తయారైపోతాయి, ఆ టైంలో కూడా పాలు ఇవ్వచ్చు. పాలు ఏమో బాగానే వస్తాయి, పక్కన ఉంటుంది పస్సు. కాబట్టి ఎక్కువగా పాలు ఇవ్వనందువల్ల కూడా గడ్డలు గట్టిపోయి కూడా యాప్సిస్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు బ్రెస్ట్ సాఫ్ట్గా ఉండేలాగా ఎక్కువైపోయిన మిల్క్ను కూడా ఎక్స్ప్రెస్ చేసి మామూలుగా బ్రెస్ట్ ఉండేలాగా చూసుకోవడం కూడా మంచిది. అట్లాగే పాలు ప్రమోట్ చేసుకునే దానికి కూడా మందులు ఉంటాయి. అలాగే మనకి న్యాచురల్గా ఆహారాల్లో కూడా కొన్ని తింటే పాలు బాగా పెరుగుతాయని చెప్తారు. పాతకాలంలో తెల్లగడ్డలు ఉడకబెట్టి తినమనేవాళ్ళు, ప్లస్ సన్న చేపలు పప్పిలు అంటారు, అలాంటివి తింటే కూడా వెంటనే పాలు బాగా పడతాయి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి బాలింతలని పచ్చమని ఏమనుకోకుండా చేపలు కూడా తింటే కూడా పాలు బాగా పడతాయి. అట్లాగే ఇప్పుడు లాంటిదే కాంబినేషన్స్ ఆయుర్వేద ప్రిపరేషన్స్ రెడీగా మనకు ఎన్నో బ్రాండ్స్ వచ్చున్నాయి, అవి వాడుకుంటే కూడా పాలు బాగా పడతాయి. కాబట్టి అవన్నీ ట్రై చేసి పాలు తగ్గినప్పుడు అలాంటివి కూడా వాడుకొని మనం పాలు పెంపొందించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మీరందరూ కూడా హ్యాపీగా బిడ్డలకు పాలు ఇచ్చి తల్లులు బిడ్డలు క్షేమంగా ఉంటారని కూడా ఆశిస్తూ మాకు ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చిన షరీనా మేడంకి మా ధన్యవాదాలు. వాళ్ళ టీం కూడా మనకు ప్రసన్న మేడం గారు ఇంకా ఇద్దరు వచ్చున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ మీ పిల్లలందరినీ కూడా బాగా చూసి మీకంతా కూడా రోజు రోజుకు మారుతూ ఉంటారు. కాబట్టి వచ్చిన వాళ్ళకంతా కూడా వాళ్ళు సలహాలు ఇచ్చి పాలు ఇచ్చేలాగా అవకాశాలు మీకు పెంపొందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగడానికి కారణం మా ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ నిర్మల గారు. ఆమె దీనికన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పిల్లలకు కావాల్సిన తల్లులకు కావాల్సిన పోషకాహారాలన్నీ కూడా మేము తెచ్చున్నాము. ఈరోజు అది కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేడం వాళ్ళ చేతుల మీదుగా. అట్లాగే ఏడవ తారీఖు వరకు మామూలుగా బాలింతలకి ఉంటుందన్నమాట ప్రోగ్రాము. ఈరోజు మేము అందులో భాగంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. దీనికి కొద్దిగా మనం బ్రెడ్స్ కానీ రస్సులు బిస్కెట్స్ ప్రొవైడ్ చేద్దాం అన్నట్టు వచ్చాము. ఇంకేమైనా చెప్దాం అనుకుంటే ఇంకా అన్నీ మేడం వాళ్ళు చెప్పేసేస్తారు కావాల్సినవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే తల్లికి బిడ్డకి మంచి బాండింగ్ అనేది కూడా ఏర్పడుతుంది అనమాట మిల్క్ ఇస్తున్న ఆ టైంలో కూడా. అది చాలా వరకు అందరూ కూడా ఏంటంటే టౌన్స్లో వాళ్ళు బిజీలో ఉండడం వల్ల అందరూ కూడా స్కిప్ చేసేయడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు అలా కాకుండా అందరూ కూడా ఇచ్చేదానికి ట్రై చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. చాలా వరకు చెప్పేసారు పాయింట్స్, ఇంకైతే పాయింట్స్ లేవు అనుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి వచ్చేసిన రోహిణి మేడం గారికి, అలాగే ఇంటర్వ్యూల ప్రెసిడెంట్ గారు నిర్మలాకి, విష్ణువర్ధన మేడంకి, ఇంకో మేడంకి, అట్లాగే మా డాక్టర్స్కి, మా నర్సింగ్ స్టాఫ్కి, మా హెడ్ నర్స్కి, మీడియా వాళ్ళందరికీ నమస్కారము. అంటే ప్రతి సంవత్సరం మేడం వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ వారాన్ని మా పేషెంట్ చాలా పావర్టీ, బిలో పావర్టీ ఉంటారు. మేము ప్రేమించి అంటే వాళ్ళకి ఏది ఇచ్చినా ఉపయోగకరంగానే ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసం మీరు రావడం మాకు చాలా సంతోషం మేడం. ఎందుకంటే మేము చేస్తున్న సేవ ఉపయోగపడుతుంది కాబట్టి మా పేషెంట్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇంకా తల్లిపాల గురించి అంటే మేడం A to Z గైనకాలజిస్ట్, పీడియాట్రిస్ట్ అన్నీ కవర్ చేసేసారు. కానీ ఇంకో పాయింట్ ఒక్కటి మిగిల్చినట్టున్నారు మాకు. ఏంటంటే తల్లిపాలు ఇస్తే తల్లి ఆరోగ్యం అందం చెడిపోద్ది అనే ఒక అపోహ ఉంది. కానీ తల్లిపాలు ఇస్తే ఇంకా శరీర సౌష్ఠవం బాగుంటుంది, మంచి ఫిజిక్ వస్తుంది, స్లిమ్ అవుతారు, డెలివరీలో వచ్చిన ఎడిమా అంతా పోతుంది. అందుకోసం తల్లిపాలు చాలా అవసరము. ఇంకోటి లేటెస్ట్గా బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అని సిటీస్లో ఏర్పాటు చేస్తున్నారు.
అంటే పాలు ఇవ్వని తల్లులు ఎవరుంటే ఎవరన్నా వాలంటరీగా పోయి డొనేట్ చేస్తే ఆ పాలని వీళ్ళకి పట్టియొచ్చని అది కొంచెం కాంట్రావర్సీ. ఎందుకంటే ఇప్పుడు మనం హెచ్ఐవి ఎరాలో ఉన్నాము, ఒకరి పాల నుంచి ఒకరికి ఇవ్వచ్చో లేదో అనేది అది కొంచెం కాంట్రావర్సీ ఉంటాను. అది వాళ్ళ పేషెంట్ అంటే మనకి ఎట్లా అంటే ఇండియాలో మోర్ దెన్ హెచ్ఐవి కంటే ఈ డయేరియాతో పాటు డెత్లు ఎక్కువ ఉన్నాయి బేబీస్కి. అందుకని దాన్ని ప్రివెంట్ చేయడానికి తల్లిపాలు ముఖ్యం కాబట్టి అటువంటి బ్యాంక్స్ని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి వాళ్ళు తల్లిపాలు పట్టించడానికి మొదటి 2 రోజులు రావు, కంగారు పడిపోతూ ఉంటారు, పాలు రాలేదే పాలు రాలేదని. మంచి డైట్ తీసుకొని వస్తే 2వ రోజైనా ఈ లోపల వాళ్ళని పాల సీసా పడితేదంటే మళ్ళీ నిప్పులు క్యాచ్ చేయదు. అది ప్రాక్టికల్ ప్రాబ్లం మేము అది ఫేస్ చేస్తూ ఉంటాము. అందుకని ఫస్ట్ ఉగ్గు గంటితో కానీ స్పూన్తో కానీ అలవాటు చేస్తాం బిడ్డకి. తర్వాత వాళ్ళు మళ్ళీ బ్రష్ని క్యాచ్ చేయగలుగుతారు. ఆ విధంగా అలవాటు చేసుకుని తల్లిపాలని ప్రోత్సహించాలని కోరుకున్నాను. అట్లా మేడం వాళ్ళకి ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. పర్వాలేదు చూడండి అట్లాగే. ఓకే. ఓకే బాయ్. డోర్ లేదా? చేనేత వస్త్రాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేస్తాయని నేటి తరం వారు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని, చేనేత వస్త్రాలు నాణ్యతగా బాగుంటాయని గూడూరు ఆర్డీఓ అరుణకుమారి వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ మరియు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత రంగంలో జాతీయ స్థాయిలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్టీఓ అరుణకుమారి వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఆర్టీఓ అరుణకుమారి మాట్లాడుతూ చేనేత వస్త్రాలు నాణ్యతగా చేతితో ఎంతో అందంగా తయారు చేస్తారని, ఎంతో నాణ్యతగా ఉంటాయని అన్నారు. బ్రిటిష్ కాలంలోనే స్వదేశీ వస్త్రాలనే వినియోగించాలని పోరాటం జరిగిందని గుర్తు చేశారు. చేనేత కార్మికులు మంచి దుస్తులను తయారు చేసి మన ప్రాంతం నుండి జాతీయ స్థాయికి అవార్డుకి ఎంపిక కావడంతో ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నేటి తరం వారు చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మస్తాన్ మాట్లాడుతూ టాటా ట్రస్ట్ కొన్ని సంవత్సరాలుగా చేనేత కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాలను మార్కెటింగ్ ఎలా చేయాలి, సోషల్ మీడియా ఎలా వినియోగించుకోవాలో కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ విశ్వక్సేనారెడ్డి, హెచ్ఓడి ఈశ్వర్ రెడ్డి, టీఎం మెంబర్స్ వంశీ, సందీప, వర్దేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కళకు ఎప్పటి నుంచో వైభవం అనేది ఉన్నది. సో స్వాతంత్ర సమర ఉద్యమంలో కూడా స్వదేశీ వస్త్రాన్ని మీరు ఆరాధించి విదేశీ వస్త్రాన్ని బహిష్కరించే విధానంలో కూడా ఒక చరిత్రని సృష్టించి దీనిలో మరి స్వదేశీ వస్త్రాలకి మనం ఇచ్చే గౌరవాన్ని ఇందులో ఇమిడి ఉంది. నెక్స్ట్ ఈ కళకు సంబంధించి మనము యాక్చువల్గా మిషన్ మీద కూడా తయారు చేస్తారు చేనేత వస్త్రాలు అనేవి. కానీ ఒక చేనేత సంబంధించిన వాళ్ళు చేతితో తయారు చేసే వాళ్ళ యొక్క నైపుణ్యానికి ఇచ్చే ఈ గౌరవానికి చాలా హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నిజంగా ఆ కళకి సంబంధించి మీ నైపుణ్యాన్ని గుర్తించినందుకు, దానికి సంబంధించిన మీ సత్కారానికి నేను హాజరైనందుకు చాలా సంతోషం ఫీల్ అవుతున్నాను. ఇలాగే అంటే మీ యొక్క ఇది కూడా గుర్తించి గవర్నమెంట్ కూడా చాలా మీకు సబ్సిడీస్ కానీ నెక్స్ట్ చాలా పథకాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఉపయోగించి మీరు ఇంకా భవిష్యత్తులో ఈ చేనేత రంగానికి మనకు సహాయ సహకారాలు అందించడం వల్ల ప్రతి ఒక్క ఫ్యామిలీ చేనేతకు సంబంధించిన ప్రతి ఫ్యామిలీ కూడా మంచి అభివృద్ధి సాధించి వాళ్ళు కూడా ఆర్థికంగా ఎక్కువగా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. సో మనం జనరల్గా ఏం చేస్తాం, ఒక షాప్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా వేరే మిషన్ మీద ట్రై చేసినా చాలా రకాల వస్త్రాలు చూస్తుంటాము. అవి కొన్ని మిషన్ మీద ఎక్కువ తయారవుతాయి, కంప్యూటర్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి. అవి మనం అట్రాక్ట్ చేస్తాయి. దానికంటే మనము చేతితో తయారు చేసే ఒక వస్త్రాన్ని చూసినప్పుడు అంటే దానికి తొలగి కంచి, బనారస్, ఉప్పాడ, పోచంపల్లి ఇవన్నీ కూడా చాలా ఒక ఎలిగెన్సీ మనం కట్టుకున్నాం అనుకోండి, ఒక ఎలిగెన్సీని ఆ మనిషి యొక్క డిగ్నిటీని బాగా ప్రతిబింబింప చేస్తాయి. ఒక అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయింది. ఎన్నో ప్రైవేట్ బస్సులో ఉన్నప్పుడు 2021 నుంచి యాక్టివ్గా అయిన ఒక వీవర్ నుంచి ఒక మాస్టర్ అయ్యాడు. మాస్టర్ ఎంటర్ప్రెనర్ అయ్యాడు. ఈరోజు 40 మందిగా ఉన్నాయి. భారతదేశంలో అనేక రాష్ట్రాలకు ప్రొడక్ట్స్ పంపిస్తున్నాడు ఆయన. పూర్వీ జోషి, నల్లీసు, పోటీసు, మరి అదేవిధంగా గౌరక్ష, వీళ్ళందరూ కూడా గౌరక్ష చేసేవాడు. గౌరక్ష టాప్ ఐలాండ్ మన ఇండియా టాప్ ఐలాండ్ ఆయన, టాప్ బయర్. ఎందుకంటే ఆయన దగ్గర ఒక సేమ్ కాస్ట్ 4 lakhs అండి, 2 lakhs 4 lakhs. ఎందుకంటే ఆ కస్టమర్స్ వాళ్ళ దగ్గర. సో అలాంటి వారికి కూడా వీళ్ళు వేసేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి నేషనల్ అవార్డ్స్ మన మధ్య ఉన్నారు. అదేవిధంగా పెంటల గారి మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కలంకారీ ప్రొడక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే శ్రీకాళహస్తిలో మాత్రమే ఉన్నాయి. ఆ శ్రీకాళహస్తిలో పెన్ కలంకారీలో అరుదైనటువంటి కొంతమంది మాత్రమే మంచి హై స్కిల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము అక్కడికి ఐడెంటిఫై చేసి ఎంటర్ప్రెనర్ చేయాలి, ఉమెన్ ఎంటర్ప్రెనర్ చేయాలి అని తలపుకున్న మంచి శివాలయం వచ్చాడు. ఆయన MBA చేశాడు. MBA అవుతూనే ఆయన ఒక ఆర్ట్ని ఒక కళగా భావించి వాళ్ళ ఫాదర్ నేషనల్ మెరిట్ అవార్డుకి ఈక్వాలిటీ స్కిల్ పర్సన్ అయిపోయాడు. అయితే మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ CEO పిలిచి ఈరోజు భారతదేశంలో టాప్ కంపెనీస్ ఐడియా స్వదేశ్, తనేరా ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కి మీరు ఆర్డర్స్ ఇస్తున్నారు. దేర్ ఇస్ నో మిడిల్ మెన్స్, డైరెక్ట్ వీవర్ తో బయ్యర్. ఇది మీరు చేసే ప్రోగ్రామ్. Later in 2015, first in 2015, Government of India has officially announced August 7th as National Handloom Day to encourage handloom products, the local weavers, where our local products have a lot of importance globally. To encourage them, to market them, and to recognize them globally, this National Handloom Day was started. And as I have learned from the organizers today, Tata Group has come forward to support this, an initiative from Ratan Tata Garu. So the Tata Group is supporting various activities of handlooms, and they have already a branch in Venkatagiri, and they also are working in Kalahasti with Kalankari prints and Venkatagiri handlooms, and they do have branches in many parts of India, in Northeast also, as I have learned from them.
and they are really doing good. So they just wanted to create an awareness to all the students, to all the people on the importance of handlooms, on the importance of our local products, and how each one of you can become entrepreneurs with handlooms. Type of programs, especially to enrich the knowledge in the area of entrepreneurship development. So please kindly listen carefully. So they are experts in this area. It may be useful for you in the future periods. Thank you very much. ఐఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గూడూరు పట్టణానికి చెందిన పూల చంద్రశేఖర్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడంతో పలువురు నాయకులు చంద్రశేఖర్ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ట్రేడ్ ఐఎన్టీయూసీలో పనిచేస్తున్నామని, కార్మికుల సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, సమాన పనికి సమాన వేతనం వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారావు, బ్రహ్మయ్య, శ్రీనివాసులు, రాజు తదితరులు పాల్గొన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ఐఎన్టీసీ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా నియమించిన దానికి మా యొక్క నేషనల్ ప్రెసిడెంట్ గారికి, అలాగే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధినాయకులైన ఏఐసి అధ్యక్షులు అయిన రాహుల్ గాంధీ గారికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను కార్మిక సంఘాల్లో గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు చాలా కార్మికులుగా నేను కూడా కొద్ది రోజులు కొన్ని కంపెనీల్లో పనిచేయడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో డెవలప్ అవుతున్నా కానీ కంపెనీలో కనీస వేతనాలు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 25,000 రూపాయలు ఉండాలని చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్థానిక పరిశ్రమలో 75% స్థానికులకి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పరిశ్రమలవేత్తలకి ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, పరిశ్రమలు రావటం సంతోషదాయకం. అలాగే అక్కడ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. దానికి ఉదాహరణ శ్రీ సిటీ వచ్చి దగ్గర 18 సంవత్సరాలు అవుతున్నా కానీ అక్కడున్న గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలు కనీసం మౌలిక వసతులు కూడా వినియోగించలేని పరిస్థితిలో ఉంది. అందుకే ఈ కంపెనీల యొక్క సిఎస్ఆర్ ఫండు ఆ గ్రామాల్లోనే అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ల వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఐఎన్టీసీ స్టేట్ ప్రెసిడెంట్గా మా మిత్రుడు, సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన పూల చంద్రశేఖర్ గారు నియమించబడడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా కార్మికుల తరఫున ఒక నాయకుడు మన గూడూరు నుంచి రావడం అంటే అది చిన్న విషయం కాదు. మీకంతా తెలిసిన విషయమే మిత్రులారా. ఇప్పుడు ప్రతి ఆఫీసులో, ప్రతి పరిశ్రమలో ఈ 2 పార్టీలు చేరి వాళ్ళని బలహీనం చేస్తున్నాయి. అలా కాకుండా ఐఎన్టీయూసీ అనేది జాతీయ ఫెడరేషన్ కాబట్టి కాంగ్రెస్ నేతృత్వంలో ఈ కార్మికులందరినీ కూడా సంఘటితం చేసి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసే విధంగా మన పూల చంద్రశేఖర్ గారు అడుగులు వేస్తారని, దీనివల్ల రాబోయే కాలంలో కాంగ్రెస్ బాగా గట్టిగా పునాదులు పడతాయని, కార్మికులందరూ కూడా లోకల్ రాజకీయాలు పక్కన పెట్టి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో నడిచి ఐఎన్టీయూసీలో భాగమయ్యి మీ సమస్యలు తీర్చుకొని
ఈ ప్రైవేట్ పరంగా ఉన్న పరిశ్రమలో చాలా పరిశ్రమల్లో కూడా కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మనకు తెలిసిన విషయమే. చాలా పరిశ్రమలు పడుతున్నాయి. ఎందుకంటే ఈ కార్మికుల యొక్క సమస్యలు తీర్చలేక, వాళ్ళతో కోఆపరేట్ చేయలేక, కోఆర్డినేట్ చేయలేక, ఈ సమస్యలన్నీ కూలంకషంగా అర్థం చేసుకున్న వ్యక్తి మన పోల చంద్రశేఖర్ గారు. పోల చంద్రశేఖర్ గారిని మన స్టేట్ ప్రెసిడెంట్గా ఐఎన్టీసీలో ఫెడరేషన్లో నియమించినందుకు మా కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నాను. అలాగే పోల చంద్రశేఖర్ గారు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాను ఐఎన్టీసీ. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సువాసిని పూజ జరిపించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్తలు, మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా 22 మంది మహిళలకు సువాసిని పూజలు గావించి చీరలు, పాదరక్షకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవాస భారతీయులు పాలవలస వెంకటసాయి కృష్ణ, పూర్ణచంద్రరావు, మీనా దంపతులు, వారి సంతానం అశ్రిత్, అముక్త, అద్వైత్ కుటుంబ సభ్యుల 20,000 రూపాయల ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఎంతో అభినందనీయంగా ఉందని అన్నారు. దాతలను ఈ సందర్భంగా అభినందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సుశాంతి, వంశీ, ప్రియా, రాజ్యలక్ష్మి, దివి, అనంతబాబు, అరసి నరేష్ శర్మ, హేమంత్ శర్మ, సాయిబాబు, లోకేష్ కుమార్, శివ, శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరీగం సర్వభూతానాం దామిహోమయే శ్రియం మహ్మీం జాతవేదో మహావః భూతం గావో రాస్యోస్వాన్ వింధేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహే తన్నో లక్ష్మీ సునవామః సోమమరాతి యతో నిదహాతి వేదః పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వావర్షి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకుంభో సర్వభూతానాం తామిహోపయే శ్రియం ఆయనేతే పరాయణముద్రస్య గృహాయి మే. సక్తుమివతితావునాపునంతో యత్ర ధీరా మనసా వాచమక్రదీం గంభీరావర్తనాభిస్తనభరణమిదం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటపది శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా గంధద్వారాం దురాధత్తానాం తామిహోపయే శ్రియం ఆయనేతే. జై శ్రీరామ్. ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరొక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రవాస భారతీయులు శ్రీ పాలవలస వెంకట సాయికృష్ణ పూర్ణచంద్రరావు, మీనా దంపతులు, వారి సంతానం అశ్రిత్, అముక్త, అద్వైత్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో 20,000 రూపాయలు విలువ చేసే చీరలు, పాదరక్షలను మహిళలకు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా ఈరోజు 22 మంది మహిళలకు వీటిని అందించడం జరుగుతుంది. సువాసిని పూజను చేసి రాబోయే శ్రావణ మాసాన్ని ఆధారంగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. అలానే దాతల దాతృత్వంతో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు, మా కార్యవర్గ సభ్యులకు, శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటిది పెట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి కొంత సహాయం చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఒక మంచి ఆలోచన చేస్తున్నారు, ముందుకు పొమ్మని. అది కేవలం ఏదైతే ఆలోచనతో మొదలైందో ఈ 4-5 మండలాల్లో ఉండేటువంటి అర్చకులకు, పౌరోహితులకు సహకరించాలనే ఆలోచనతో అది మరింత ముందుకు పోయి ఒక్క ఈ జిల్లాతోనే కాకుండా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దాకా దీన్ని తీసుకుపోయాడు. అది చాలా గర్వంగా ఉంటుంది. కారణం, దీనికి వేదిక మా గ్రామం. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఈ దేవాలయ వేదికగా ముందుకు పోతుంది.
ఆయన పెట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా మా గ్రామం వస్తుంది కాబట్టి అది గర్వంగా భావిస్తాం. అందులో భాగంగా ఈనాడు అనేక మందికి చీరల పంపిణీ, పాదరక్షల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వదాన్యులు, ప్రవాస భారతీయులు పాలవలస వెంకట సాయికృష్ణ, పూర్ణచంద్రరావు, మీనా వారి సంతానం అశ్రిత్, అముక్త, అద్వైత్ వారు సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇటువంటి అనేక కార్యక్రమాలకు వాళ్ళ వదాన్యత మూలంగా మనం జరుపుకోగలుగుతున్నాం. వారికి శ్రీరామచంద్రుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి, వారికి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగించేదానికి భగవంతుడు వారికి ఆయన ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, ప్రధానంగా ఒక సేవా సంస్థకు మూలమైనటువంటి వ్యక్తులు ఈ ప్రాంతీయులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ వారి కుమారుడు. వాళ్ళు ఎన్ఆర్ఐస్గా ఉండి ఎక్కువ భాగం వాళ్ళ వదాన్యతతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 1 కోటి రూపాయలతో స్వామి ఈ సంవత్సరాలలో 1 కోటి రూపాయలు వదాన్యుల నుంచి స్వీకరించి, ఆయన ఏ విధమైనటువంటి ఆపేక్ష లేకుండా కేవలం దీనికి పరిమితం కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే సహాయం చేసేటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేపట్టడం చాలా గర్వంగా భావిస్తూ ఉంటాను నేను. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామిని అయిన దానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సీతారామ ధార్మిక సేవా సంస్థ. అలఘనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తృనక్షత్ర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. గోదాదేవి తృనక్షత్ర ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ డోలోత్సవంగా ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 14వ తేదీ వరకు ప్రతిరోజు పల్లకి సేవ నిర్వహించనున్నారు.
चतुर्वेद श्रवणोधार्य ओम ऋग्वेद श्रवणोधार्य हरि ओम अग्निमीडे प्रोहितं यज्ञस्य देवमृत हरि ओम यजुर्वेद श्रवणोधार्य ओम अग्न आयाहि वीते कृणानो हव्यता आतये निहो तपक्वीर्यजमान्यस्य पशून् पाहि हरि ओम अधर्वण वेद श्रवणोधार्य भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय सूत्रधार जगत्कर्ता जगद्रक्षक जगदोद्धार ओम नमो वेदान्ते नामतां पुरीं तस्मै ब्रह्मचर्यं ब्रह्मचार्यं గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల కూరగాయలతో పార్వతీదేవికి శాకాంబరి అలంకారం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ హరికట్ల బాలకృష్ణ నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడి నుంచి కాదు, ఇలా వచ్చి దగ్గర నుంచి చూసుకోమని కళ్యాణి చూసా ఇట్లా తీసుకో పదనమ్మా 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 ఇలా వచ్చి నమస్తే పదండి 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 కదలాలి 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 సరే ఓకే సరు సరు అలా వాయిస్ కదా చూడండి
అమ్మవారికి కాయగూరలు పెట్టారా తీర్థ ప్రసాదం కూడా వేస్తారు వాళ్ళకి ఎత్తి వస్తారు కాయగూరలు ఇస్తారని రాదు మళ్ళీ లోపల పని అన్నం పంపిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి మన అమ్మవారికి భువనేశ్వరి దేవికి అలంకారం బ్రహ్మాండంగా చేశారు. గతంలో చాలా సంవత్సరాలకు కూడా ఇటువంటి అలంకారం మేమైతే చూడలేదు. అందరూ భక్తులు కూడా ఇచ్చేసి ఒక ఆమె అయితే పాపం ఆనంద బాష్పాలతో కళ్ళేలు పెట్టుకుంటుంది. ఏంటంటే అయ్యా ఇప్పటి వరకు ఈ అలంకారం చూడలేదు నాయన అని చెప్పేసి మేము అడిగాం. ఏందమ్మంటే నాయన ఆనంద బాష్పాలైనా ఎప్పుడు చూడలేదు, పెద్ద ఆమె కాబట్టి సాయంకాలం కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. మణుగోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పూర వీధుల్లోకి ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వార్చి భజన నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గూడూరు పట్టణానికి చెందిన చందలూరు వేణు యాదవ్, సక్కుబాయి దంపతులు మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం
స్వామి సాయినాథ మంగళం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గురువయ్య ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. గురువయ్య మాట్లాడుతూ డిఎస్సిలో జరిగిన అక్రమాలతో అర్హులైన అనేక మందికి ఉద్యోగాలు రాలేదని, కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పలువురు వైసీపీ నాయకులు, అనుబంధ సంఘ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి అందరి ముందుకు వస్తుంటే మరి ఈరోజు మన ప్రీతమ నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చూసి ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, ఇది అన్యాయం జరుగుతూ ఉంది పేద విద్యార్థులకు అని చెప్పి ఆయన ఒకటే అడుగుతుండేది, మమ్మల్ని అందరినీ కూడా అడగమని కోరుతుండేది కూడా. అవకతవకలు అనేటివి లేకుండా ఉంటే సిబిఐ ఎంక్వైరీ నిర్వహించండి, లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఏదైనా సిట్టింగ్ జడ్జి చేత కానీ రిటైర్డ్ జడ్జి చేత కానీ మీరు ఎంక్వైరీ చేస్తే ఈ అవకతవకలన్నీ కూడా నిరూపితం చేయగలమని అందరం కూడా ముక్త కంఠంతో ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కూడా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త, అంతేకాకుండా ముఖ్యంగా దగాపడ్డ విద్యార్థులు, దగాపడ్డ మన టీచర్ పోస్టులో దగాపడ్డ వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి గూడూరు నియోజకవర్గంలో మా సమన్వయకర్త గురవయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే నియోజకవర్గంలో ఉన్న మిగతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పట్టణాధ్యక్షులు అయితేనేమి మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో ఇది దాదాపు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ఈ రిలే నిరాహార దీక్షలు నిర్వహించమని అధిష్టానం ఆదేశించింది. అందుకు అనుగుణంగానే నిన్నటి నుంచి ఈ రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ఏం కోరరాని కోరికలు ఏం కోరటం లేదు, ఇందులో ఏమి ఒకరిని నిందించాలనేది కాదు, కానీ సహేతుకమైన వాళ్ళకి జరిగిన అన్యాయాల్ని వాళ్ళ తరఫున గొంతెత్తి వాళ్ళతో కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి ప్రశ్నిస్తుంది. ప్రశ్నించకూడదు అని అనుకుంటే అది మరి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకుండా ఉంటే, నిన్న ప్రశ్నిస్తేనే కదా మరి నీట్ ఎగ్జామినేషన్లో అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ప్రశ్నించనే గొంతునంటే అది తప్పు, ప్రజాస్వామ్యానికి అది మంచి పద్ధతి కాదు. ఈ సందర్భంగా ప్రజారాకళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఏ అన్యాయమైనా ఇదే కాదు, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాలి. ప్రశ్నించకుండా ఉంటే, గాంధీ మహాత్ముడు ప్రశ్నించకుండా ఉంటే మనకు స్వాతంత్రం కూడా వచ్చిండేది కాదు. అందరం కూడా ఎలుగెత్తి ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని, అలాగే ఈ రిలే నిరాహార దీక్షలో విజయవంతం కావాలని, అలాగే సోమవారం ర్యాలీ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఆ ర్యాలీ కూడా మరి గురువయ్య విజయవంతం చేయించాలని కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా మనమే ఎక్కడ హింసాత్మకంగా ఏమి పోవాల్సిన అవసరం లేదు, ఏదంటే అది అడ్డదిడ్డంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. శాంతియుతంగా మంచి భాషతోనే మనం అవతల వాడికి, నువ్వు ఎప్పుడైతే మంచి భాష మాట్లాడి శాంతియుతంగా పోతావో అవతల వాడు కూడా, జనాలు కూడా వాళ్ళు చూడ ఎంత పద్ధతిగా దీన్ని నిరసన తెలియజేస్తున్నారా అని జనాల్లో కూడా ఒక మంచి అభిప్రాయం వస్తుందని అందరికీ కూడా మీరు సహనం వహించండి. ఎక్కడైనా ఎవరైనా ఒక మాట ఉన్నా కూడా చిరునవ్వుతో నవ్వి మనం తలకాయించుకొని పోతూ ఉంటే పోతుంది. మంచి రోజులు వస్తాయని చెప్పి మనందరికీ కూడా మంచి రోజులు వస్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశిస్తూ, మరి ఈ దీక్షలన్నీ కూడా జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం ఉప్పలమర్తి పంచాయతీలో 2 ఏళ్ల కూటమి పాలన అభివృద్ధి సంక్షేమం
ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా చేనేత కార్మికుల దినోత్సవం. గూడూరు పట్టణంలోని శ్రీ అలఖనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్న గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల పండ్లు కూరగాయలతో పార్వతీదేవికి శాకాంబరి అలంకారం. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.